హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దాన పూర్ణుడిగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, అలాగున మన ప్రాణ ఆత్మ దేహములను మనము సరి చేసుకొని ఆత్మీయ జీవితంలో ప్రతి బలహీనతలను మరి వాక్యము వెలుగులో సవరించుకుంటూ దేవునికి మహిమ కలుగునట్లుగా మనము దీవించి ఆశీర్వదించబడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవాది దేవుని మహిమ రాజ్యములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, అయా ఈ యొక్క ప్రత్యేకమైన సమయములో మేము దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని నీ యొక్క సంకల్పమై ఉన్నది అని మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ చిత్తము నీ ఉద్దేశము మా జీవితములో జరిగించబడినట్లు సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు మాకున్నావు అనే ఒక ధైర్యము, ఆదరణ చేత నింపినందుకు స్తోత్రాలు. మా హృదయములో, మా కుటుంబాల్లో, మా జీవితములో అయా మరి దుర్మార్గత, నీకు ఆయాసకరమైన ప్రతి వ్యతిరేకతను తొలగించి ప్రభువా, అయా ప్రభా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు మలచమని ప్రభా మా దీన ప్రార్థన అయా నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రభా ఈ యొక్క వాక్యమును, ప్రభా ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ జరిగించిన ప్రభా ఆత్మ స్వరూపిగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము దీవెన సదాకాలము తోడే దీవించి సాక్షిగా నిలిపి తన నిత్య రాజ్యములోనికి మనలను నడిపించునుగాక. ఆమేన్.